తర్వాత కన్ఫ్యూజన్ ఎక్కడొచ్చిందంటే కులము అండ్ వర్ణము. అవును. ఏదో తెలియక ఇప్పుడు నేను వైశ్యుండయ్యా, నా వృత్తి ఏంది? వ్యాపారం, వాణిజ్యం అండ్ పశుపోషణ కూడా. ఓకే. అంటే ఉత్పత్తి రంగం, ఉత్పత్తి మరియు డిస్ట్రిబ్యూషన్. ఈ పని చేసేవాడు ఎవడైనా వైశ్యుడేగా. అంతే కదా. అవును. ఇప్పుడు రైతులు, అనేక మంది రైతులు పంటలు పండిస్తున్నారుగా, ఉత్పత్తి చేస్తున్నారుగా, పశుపోషణ చేస్తున్నారుగా గొల్లలు. అవును. మరి వాళ్ళు ఎవరు? వైశ్యుల కిందకే రావాలి. వచ్చారు. నువ్వు ఒకసారి మధురకు కానీ వెళ్తే మధురలో రాధారాణి అంటే అక్కడ బాగా ఇచ్చేస్తారు. అవును. రాధారాణి ఆమె వైశ్యుల బిడ్డ. అయినప్పుడు కృష్ణుడు యాదవుడు ఎట్టవుతాడు? అర్థమవుతుందా? అండ్ ఈనాటికి అగ్రసేన మహారాజు ఉగ్రసేనుడు. ఎవరు ఉగ్రసేనుడు? కంసుడి తండ్రి. ఆయన అగ్రసేన్ అని కూడా అంటారు. ఇక్కడ అగ్రసేన్ భవన్ కూడా ఉంది హైదరాబాద్లో. అవును, విన్నాను సార్. వాళ్ళ సంతతి వాళ్ళని అగర్వాల్స్ అంటారు. బాగుంది. అండ్ ఇంకొక తెగ ఉంది మహేశ్వరి అని. వీళ్ళంతా వాణిజ్యానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి తెగలు ఇవన్నీ. ఓకే. సో వీళ్ళందరినీ నువ్వు వైశ్య అంటావా కాదంటావా?